ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత పాదువాపురి అంతోని గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం. అంతోని గారు క్రీస్తు శకము 1195 సంవత్సరంలో జన్మించారు. తాను మరణించినది జూన్ నెల 13వ తారీఖు క్రీస్తు శకము 1231 సంవత్సరము. తాను జూన్ నెల 13వ తారీఖున మరణించారు కాబట్టి తల్లియన్ తిరుసభ ఈ రోజున తన యొక్క పండుగను నిర్ణయించడం జరిగింది. ప్రియ మిత్రులారా, అంతోని గారు ధనిక కుటుంబంలో జన్మించాడు. పోర్చుగల్ దేశము లిస్బన్ పట్టణంలో జన్మించాడు. చిన్ననాటి నుండి దైవభక్తితో జీవించాడు. గురువు అవ్వాలని, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఎంతగానో ఆశపడ్డాడు. అందుకనే తాను పునీత అగస్టిన్ గారి యొక్క మఠంలో చేరి గురు విద్యను అభ్యసించి గురు పట్టాభిషేకం పొందుకున్నాడు. గురువుగా గొప్ప ప్రసంగికుడు అని పేరు తెచ్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదర, తాను కూడా క్రీస్తు కొరకు వేదసాక్షి మరణం పొందుకోవాలని ఎంతగానో ఆశపడ్డాడు. క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సందేశము కొరకు శ్రమను అనుభవించాలి, హింసను అనుభవించాలి, మరణించాలి అని తాను ఆశపడేవాడు. ఆ రోజుల్లో మొరాకో దేశములో చంపబడిన 6 గురువులను పోర్చుగల్ దేశానికి తీసుకురాబడ్డారు. వారు పునీత ఫ్రాన్సిస్ గారి యొక్క సభకు చెందిన గురువులు. వారు మొరాకో దేశంలో సువార్త పరిచయం చేస్తున్న తరుణంలో అక్కడున్న క్రీస్తు వ్యతిరేకులు వారిని చిరచ్ఛేదనం చేశారు. వారి యొక్క మృతదేహాలు చూసినప్పుడు తనకు ఎంతో ప్రేరణ వచ్చింది. తాను కూడా మొరాకో దేశానికి వెళ్లాలని, మొరాకో దేశంలో సువార్త సేవ చేసి వేదసాక్షి మరణం పొందుకోవాలని ఆశపడ్డాడు. అందుకనే తాను ఫ్రాన్సిస్ గారి యొక్క సభలో చేరాడు. మొరాకో దేశానికి వెళ్ళాడు. అక్కడ సువార్త సేవ చేస్తున్న తరుణంలో అనారోగ్యానికి గురయ్యి పోర్చుగల్ దేశానికి తిరిగి రావడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి యొక్క పండుగ రోజున రొట్టెలు పంచే సాంప్రదాయం ఉన్నది. దానికి కారణం లేకపోలేదు. పునీత అంతోని వారి బసిలికా వద్ద ఒక స్త్రీ నివసిస్తుంది. తన గృహములో 20 నెలల బాలుడు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఆ స్త్రీ బయట పని చేసుకుంటుంది. ఆ బాలుడు ఆడుకుంటూ వెళ్లి పొయ్యి దగ్గర ఉన్న ఆ వేడి నీళ్లలో తలబెట్టి చనిపోయాడు. తల్లి వచ్చేటప్పటికి ఆ పిల్లవాడు చనిపోయి ఉన్నాడు. ఆ తల్లి కన్నీరి మున్నీరుగా ఏడ్చింది. మరణించిన తన బాలుడిని పునీత అంతోని వారి యొక్క బసిలికా దేవాలయానికి తీసుకెళ్లి ప్రార్థన చేస్తుంది. అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయం కోరుకుంది. తన కుమారుడు బ్రతికితే తన కుమారుడు ఎంత బరువు ఉన్నాడో అంత బరువు కలిగిన రొట్టెలను పేదలకు పంచుతానని తాను మొక్కుబడి చేసుకుంది. తను ప్రార్థన చేసిన తర్వాత బాలుడు జీవముతో లేచి కూర్చున్నాడు. అప్పుడు ఆ స్త్రీ అనేక రొట్టెలను అక్కడున్న విశ్వాసులకు, పేదలకు పంచడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాటి నుండి అంతోని వారి యొక్క పండుగ రోజున రొట్టెలు పంచే సాంప్రదాయము ప్రారంభమైనది. అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయం కోరుకుంటే పోయిన వస్తువులు, దొంగిలింపబడిన వస్తువులు కూడా దొరుకుతాయి అనే విశ్వాసము మనలో ఉంది. దానికి కారణం లేకపోలేదు. తాను గురువుగా విద్యార్థులు బోధిస్తున్న తరుణంలో ఒక పుస్తకము పోయినది. ఆ పుస్తకము అంతోని వారికి చాలా ముఖ్యమైనది, చాలా విలువైనది. ఆ పుస్తకం దొరకాలని తనెంతగానో ప్రార్థన చేశాడు. ఆ రోజుల్లో పుస్తకాల మీద రాసుకునేవారు చేత్తో. ప్రింటెడ్ పుస్తకాలు లేవు. ఆ పుస్తకము ఎంతో విలువైనది కాబట్టి ఆ పుస్తకం కొరకు ఎంతగానో తపించాడు, ప్రార్థన చేశాడు. కొన్ని రోజులైన తర్వాత తన యొక్క విద్యార్థి ఒకడు ఆ పుస్తకాన్ని తీసుకుని వచ్చి అంతోని గారికి ఇచ్చాడు. ఆనాటి నుండి అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయం కోరుకుంటే పోయిన వస్తువులు, అపహరించబడిన వస్తువులు దొరుకుతాయి అనే నమ్మకము ఏర్పడింది. ప్రియ సహోదరి సహోదరులారా, అంతోని వారు గొప్ప ప్రసంగికుడు. తాను ఒకరోజు రిమిని అనే పట్టణానికి వెళ్లి అవిశ్వాసులకు బోధిస్తున్నాడు. వారు తిరస్కరించారు. ఆయన యొక్క బోధన ఆలకించడానికి అంగీకరించలేదు. చాలా మంది ఆయన వీడి వెళ్లిపోయారు. ఆ తరుణంలో తాను సముద్రం ఒడ్డున ప్రసంగించడం మొదలుపెట్టాడు. ప్రసంగిస్తున్నప్పుడు చేపలన్నీ కూడా ఆ నీటి మీదకు వచ్చి వినటం మొదలు పెట్టాయి. తాను ప్రసంగం ముగిసే వరకు
తాను చివరి ఆశీర్వాదం ఇచ్చే వరకు ఆ చేపలన్నీ కూడా నీటి మీద ఉన్నాయి. చివరి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఆ చేపలన్నీ కూడా నీటిలోకి వెళ్లిపోయాయి. ప్రియా మిత్రులారా, అప్పుడు క్రీస్తుని విశ్వసించిన వారందరూ కూడా అంతోని వారి చుట్టూ చేరి యేసు ప్రభుని విశ్వసించారు. ఈ విధముగా అంతోని వారు క్రీస్తు యొక్క బోధనను ఎంతగానో ప్రకటించి ఉన్నాడు. ఎంతో గొప్ప జీవితాన్ని జీవించాడు. ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాడు. పేదరిక జీవితాన్ని జీవించాడు. పేదలను ఆదరించాడు. అంతోని వారు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు ఎడ్ల భయభక్తులతో జీవించాడో, విశ్వాసంతో జీవించాడో, మనము కూడా అటువంటి భక్తి విశ్వాసాన్ని దేవుని ఎడ్ల కనబరుద్దాం.